సీత గురించి మాట్లాడడానికి కష్టాల గురించే మాట్లాడతారు. నిజంగా సీత సంతోషించిన క్షణాలు గానీ, ఆనందించిన క్షణాలు గానీ ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు? రామాయణం ఏం చెప్తుంది? ఇన్ని కష్టాలు పడ్డా కానీ వజ్ర సంకల్ప శక్తితోటి తాను చెక్కు చెదరకుండా ఎన్ని కష్టాలు పడింది. అరణ్యంలో రాముని వెంబడి ఉంది. 13 సంవత్సరాల 4 నెలలు అరణ్యంలో రామునితోటే ఉంది. కాబట్టి కష్టాలు ఏమున్నాయి? 13 సంవత్సరాల 4 నెలలు. అది వరకు వివాహం అయిన తర్వాత అయోధ్యకు వచ్చారు. అయోధ్యలో సంతోషంగా ఉన్నారు. 4 అన్నదమ్ములు, 4 వారి భార్యలతో సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి పోయాడు. ఆ సందర్భంలో రాముడిని యువరాజుగా చేయాలనుకున్నాడు. మందర చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కైక 2 వరాలు కోరుకున్నది. ఆ 2 వరాల ప్రకారంగా రాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాలి. ఆ తర్వాత భరతుడు రాజపట్టాభిషిక్తుడు కావాలి. కానీ కాలేదు. అట్లాగా భరతుడు రాజపట్టాభిషిక్తుడు కాలేదు. కానీ తండ్రి ఇచ్చిన వరాన్ని తాను అమలుపరుస్తాను అనేటటువంటి ఉద్దేశంతో పితృవాక్య పరిపాలన నిమిత్తం రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు. అయితే ఒక్కటండి, ఇక్కడ వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారిని అపహరించుకొని పోయాడు మాయలేడిని ఉపయోగించి, మారీచుని ఉపయోగించి. అప్పుడే చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు మారీచుడు. నేను ఇదివరకే దెబ్బతిన్నాను మహారాజా, రావణాసురా నన్ను పంపించొద్దు, నీ వంశంతో నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, అంటే నేను చంపేస్తా అంటాడు. ఈ దుర్మార్గం చేతిలో చనిపోయే కంటే రాముని చేతిలో చచ్చిపోతే ముక్తి అన్న లభిస్తుంది అనుకొని ఆ విధంగా ఈ మాయలేడిగా అతను వచ్చేస్తాడు. ఆ సందర్భంలో ఒకటి ఉంటుందండి, ఒక అందరం గుర్తుంచుకోవద్దు. ఏది పరమాత్మ, ఏది దైవము అని చెప్తూ సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అనే ఒక ఆ సందర్భంలో వస్తుందండి. సత్యమేవ ఈశ్వరోలోకే, ఈ ప్రపంచంలో ఈశ్వరుడు ఎవరంటే సత్యమే. సత్యమేవ ఈశ్వరు సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యంలోనే ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి, సమస్తమునకు సత్యమే మూలము. సత్యాన్నాస్తి పరంపదం, సత్యాన్ని మించిన పరమోత్తమ పదము ఇంకొకటి లేదు. కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి రామచంద్రుడు, పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రుడు, భాతృవాత్సల్యంతో ఉన్న రామచంద్రుడు, పత్ని అనురాగం ఉన్నటువంటి రామచంద్రుడు అడవిలో ఉండంగా దొంగతనంగా మాయవేషంతో మునివేషంతో వచ్చి రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుని పోయాడు. అయితే వాల్మీకి రామాయణంలో ఇది. అయితే ఆధ్యాత్మిక రామాయణ కర్త ఏం చేశాడంటే ఇక రావణాసురుడు రావడానికి ముందు వేదవతి అని ఒక తపస్సు చేసి విష్ణుమూర్తినే తాను భర్తగా పొందాలి అని తపస్సు చేసినటువంటి ఒక తల్లిని ఆమె ఆ వేదవతిని అగ్ని దేవుడు తెచ్చి పర్ణశాలలో పెట్టి సీతమ్మ వారిని తీసుకొని పోతాడు.